వెయిట్ లాస్ అయ్యారు బాగా. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ జర్నీ. బా చాలా డిఫికల్ట్ అమ్మో. ఫుడ్ కంట్రోల్ ఉండేదా? ఫుడ్ కంట్రోల్ ఉంది, వర్కౌట్స్ పిచ్చిగా 1 hour 45 minutes చేసేదాన్ని. వాకింగ్ రన్నింగ్ ఏం చేయలేదు, కానీ అన్నీ హై ఇంటెన్సిటీ వర్కౌట్స్. సో ఇట్స్ లైక్ థౌజండ్స్ ఆఫ్ స్క్వాట్స్, బర్పీస్, అబ్బో చాలా. అవునవును, అంటే నేను 4 years నుంచి నాకు ఎలా అలవాటు అయిందంటే కీటో డైట్ చేయడం, లేకుంటే ఏదైనా ఫ్యాట్ డైట్ చేయడం. ఆ ఫ్యాట్ డైట్స్లో ఏంటంటే షుగర్ తినొద్దు, రెస్ట్రిక్ట్ చేసేస్తారు, కార్బ్స్ ఇంతే తినాలి, ప్రోటీన్ ఇంత తినాలి, ఫ్యాట్ ఇంత తినాలి. సో నాకు షుగర్ ఫ్రీ టేస్ట్ అలవాటు పడిపోయాను. నేను షుగర్ ఫ్రీ లేకుంటే ఏంటిది ఇలా ఉంది టీ అన్నట్టుగా. ఇప్పుడు సడన్గా అది కరెక్ట్ మెథడ్ కాదు అని మరీ ఐమ్ ఇంట్రడ్యూసింగ్ నార్మల్ మనం అంతా తినే షుగర్. లైఫ్ లాంగ్ షుగర్ ఫ్రీ తినలేను కదా, సో నార్మల్ షుగర్ వేసుకొని కొంచెం ట్రై చేస్తున్నాను. అండ్ నేను తగ్గింది ఫ్యాట్ డైట్స్ చేసి కాదు, ప్రాపర్ ఇంట్లో ఫుడ్ నేనే వండుకునేదాన్ని. సో నేను వండుకొని, ఎందుకంటే ఆయిల్ ఇదంతా నా కంట్రోల్లో ఉంటుంది. వెళ్ళొచ్చు, చాలా బాగా చేస్తావు అంటే నేను. మంచి స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నా. 20 ఇందాక తనతో చెప్పిన 25 స్క్రిప్ట్స్ విన్నాను. 25 అంటే ఎగ్జాక్ట్ ఆ నెంబర్ 24, 26. యా, ఇనీషియల్గా గుర్తుండేది, తర్వాత ఇంకా మర్చిపోయా నంబర్. సో తమిళ్, కన్నడ నుంచి కూడా విన్నా చాలా. నాకేం అలా లేదండి, మంచిగానే వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ మంచిగా వచ్చాయి, చాలా మంచిగా వచ్చాయి. మేబీ డెబ్యూ అలా పడడంతో ఏమైనా హెల్ప్ అయింది. మర్చిపోయి వర్క్ చేయడం ఎందుకండి, నాకు అదే అనిపిస్తుంది. ఒక బ్యాక్ టు బ్యాక్ అంటే దానికి ఎండ్ లేదు. ఇప్పుడు ఇంకో 1 monthలో ఇంకో రిలీజ్ ఉండాలి, మరి అయితే నన్ను మర్చిపోకూడదు. డెఫినెట్లీ మర్చిపోతారు జనం, బట్ చేసే వర్క్ ఎంత మంచిగా ఉంటే దాన్ని బట్టి గుర్తుపెట్టుకుంటారు అని. అయిపోయింది, ఇట్ ఈస్ ఆల్సో రెడీ టు రిలీజ్, బట్ కొంచెం టైం చూసుకొని, బికాజ్ అది కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, దానికి తగ్గట్టుగా ఆడియన్స్ రెడీగా ఉండి ఆ ఫీజిబుల్ సిచ్యువేషన్స్కి. అవునండి. గమనం టచ్ అయిందండి. డ్రీమ్ అయితే నేను పెట్టుకోను, అంటే పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న రోల్స్ అయితే గమనం. ఎస్ఆర్ కళ్యాణ మండపం కూడా పర్ఫార్మెన్స్ అనే చెప్తాను, ఎందుకంటే నేను న్యాచురల్గా అంత అగ్రెసివ్ బోల్డ్ అబ్బాయిని వెళ్ళి తిట్టేయడం అంత సీన్ అస్సలు లేదు. సో అది చేయడం కూడా ఇట్ వాజ్ డిఫికల్ట్. అండ్ తిమ్మరసులో ఒక లాయర్ లాగా మెచ్యూర్డ్గా కనిపించడం వాజ్ ఆల్సో కొంచెం, అందుకని ప్రమోషన్స్కి కనిపించకపోవడానికి తిమ్మరసు ప్రమోషన్స్ ఒకటి చేశాను. తర్వాత గమనంది కొంచెం ప్యాచ్ వర్క్ కూడా ఉండింది బ్యాక్ టు బ్యాక్, సో అది చేస్తున్నాను. సో సోషల్ మీడియాలో అయితే ఐ ప్రమోటెడ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్. ఈవెన్ నౌ ఐఎమ్ షేరింగ్. సో థియేటర్స్లో చూసుకుంటే కొన్ని థియేటర్స్లో ఒక థియేటర్లో తిమ్మరసు, ఒక థియేటర్లో కదా, ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది. నాకు ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అసలు నేను రికార్డ్ చేసుకున్నా, ఇక్కడ తిమ్మరసు ఉంది, ఇక్కడ ఎస్ఆర్ ఉంది అనుకుంటున్నాను నేను. అంటే నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే చాలా ఫ్రాంక్గా, అంటే ఇప్పుడు తిమ్మరసుని కూర్చొని డైసెక్ట్ చేశారు, ఏ షాట్లో ఏది సరిగ్గా చేయలేదు అన్నది. అండ్ ఎస్ఆర్కి ఏం చెప్పలేదు, దే సెడ్ లైక్ ఇట్ ఈస్ నైస్, బట్ ఇంకొంచెం మీటర్ పెంచి ఇంకా అల్లరిగా చేస్తుంటే బాగుండేది అని. బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫెల్ట్ లైక్ అంత అల్లరి ఇస్ ఫైన్, నా లిమిటే. మరీ క్యారెక్టర్కి మరీ అవేగా నేను ఉన్నా కాబట్టి మరీ అటు ఇటు చేసేస్తే కొంచెం ఎక్కువ అవుతుందని, సో నా బౌండరీస్లో అది బాగా సెట్ అయింది. తిమ్మరసు ఐ డెఫినెట్లీ అగ్రీ, ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్. అంటే ఫ్రెండ్స్ చెప్పడం కాకుండా మీరు చేసిన తర్వాత చూసినప్పుడు ప్రతి యాక్టర్స్కి ఒక పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ ఇంకా బాగా చేసి ఉంటే బాగుండేది అనే టైప్లో. అది అన్ఫార్చునేట్లీ చేసేటప్పుడు అర్థం అవ్వదు, అంత తెలివి ఉంటే అసలు వేరేలా ఉండేది. సో ఐ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఆఫ్ నాలెడ్జ్ టు అనలైజ్. ఇప్పుడు సత్యదేవి లాంటి వాళ్ళకి, విజయ్ దేవరకొండ ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే దే కెన్ గెట్ అన్ ఎస్టిమేషన్ మానిటర్లో చూసుకుంటున్నప్పుడు, నాకు ఎస్టిమేషన్ రాదు. సో ఐ నీడ్ ప్రాపర్ డైరెక్టర్ గైడెన్స్. ఇప్పుడు డైరెక్టర్ 1 మీటర్ ఎక్కువ చేయమంటే చేసేస్తాను. సో అలాగా డిపెండింగ్ ఆన్ ఇఫ్ డైరెక్టర్ ఈజ్ సేయింగ్ షార్ట్ ఈజ్ ఓకే, ఐ విల్ గో ఓకే, ఐ విల్ నెవర్ సే విల్ డూ 1 more, బికాజ్ నాకు గైడెన్స్ లేనిదే ఐ కాంట్ గో. చూసిన తర్వాత అన్నీ తప్పులే అండి, అన్నీ తప్పులే కనిపిస్తాయి, అసలు ఒక్కటి కరెక్ట్ అనిపించదు. అది ఎంత హిట్ అయినా ఏమైనా అన్నీ తప్పులే కనిపిస్తాయి. ఇప్పుడైతే మరీ స్క్రిప్ట్స్ వింటున్నా, కొన్ని చెన్నైకి వెళ్ళాల్సినవి ఉన్నాయి. ఐ థింక్ యా తమిళ్ అయితే ఒకటి సైన్ చేశాను, బట్ అది ప్రొడక్షన్ హౌస్ కొంచెం అనౌన్స్ చేసేంత వరకు వెయిట్ చేద్దామని. టాక్సీ వాళ్ళ తిమ్మరసు హ్యాట్రిక్ హిట్ యాజ్ ఎ హీరోయిన్ కదా.
కదా అంతేనా? గట్టిగా కలిసి వచ్చేసి మీరే చెప్పాలి, నాకు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా కొత్తగా ఉంది. స్టార్టింగ్ లోనే 3 హిట్స్ అనేది గ్రేట్ కదా. మ్మ్. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు సక్సెస్ ని, హ్యాట్రిక్ హిట్ ని? అంటే ఒక్కొక్కసారి ఓవర్వెల్మింగ్గా అనిపిస్తుంది, ఏంటి నిజంగా అయ్యిందా? ఎందుకంటే ఈ మూడిట్లో ఒక్కటి ఫ్లాప్ అయినా మరీ అంత కాన్సిక్యూటివ్గా 3 హిట్స్ పడడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ నేను రీసెంట్ టైమ్స్లో ఏ హీరోయిన్కి 1 వీక్ గ్యాప్లో 2 హిట్స్ పడడం చూడలేదు. సో దట్ ఈస్ ఓవర్వెల్మింగ్. ఒక్కొక్కసారి ఎమోషనల్ అయిపోతున్నా, ఒక్కొక్కసారి మరీ స్టేబుల్ అవుతున్నా, కొంచెం చూసుకొని అలా లైక్ యా బిహేవియర్. అంటే మొన్న ఒక యాంకర్ అడిగారు, మీరు చేసిన సినిమా అన్ని లేట్ అవుతుందా అంటే, నేనే ల్యాబ్లో కరోనా చేశానని చెప్పాను. సో తీసుకునే పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది. కొంతమంది నా సినిమాలే లేట్ అవుతాయి అనుకుంటున్నారు, మీరందరూ నా సినిమాలు హిట్ అవుతాయి అంటున్నారు. సో తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనిపిస్తుంది నాకు. అవంటే యూట్యూబ్ థంబ్నైల్స్ కోసం అడిగారు అనుకుంటా. ఓకే. నేను నవ్వేస్తా, నాకు చాలా కామెడీ అనిపిస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ ఆ లైఫ్, అసలు దీన్ని నెగిటివ్గా తీసుకొని మరీ ఒక ఇది చేసి హట్ అనేవి అయితే చెప్తాను. తిమ్మరసు స్పీచ్లో చెప్పినట్టు కొంచెం అది అనిపించింది. లావయ్యన్ అన్నది ఒక ఇష్యూ అయింది, ఇంత పెద్ద అంటే నేను ఒక యాక్టర్ లాగా కనిపించట్లేదా, ఓన్లీ నా బాడీనే కనిపిస్తుందా అని అనిపించింది. సో దాని గురించి అయితే ఓపెన్గా మాట్లాడిస్తా, నాకు పెద్ద ఫిల్టర్ ఉండదు. అదే అంటే మంచి గాసిప్స్ అయితే ఎంజాయ్ చేస్తా. అంటే ఇప్పుడు పెద్ద హీరోతో చేస్తున్నా అంటే నేనే అసలు అందరికీ ఫార్వర్డ్ చేస్తుంటా. అంటే గాసిప్స్ కూడా ఫిల్టర్ చేస్తుంటారా? అదొక్కటి ఫిల్టర్, రియల్ లైఫ్లో చేసిన ఫిల్టర్. ట్రెండింగ్ ఆ పాస్పోర్ట్ ఫోటో చూసారా మీరు ఎలా ట్రెండ్ అయిందో? సో అది కూడా నవ్వుకున్నా నేను. ఐఎమ్ వెరీ ఫన్నీ లైక్ దట్. ఇప్పుడు ఏ మీటింగ్కి వెళ్ళినా ఫస్ట్ అది చూపిస్తున్నారు నాకు, ఇది మీరేనా అని. అది తమిళ్లో కన్నడలో కూడా దే ఆర్ ఆస్కింగ్ మీ పాస్పోర్ట్ ఫోటో చూసాము అని. ఓకే ఫైన్, ఇంకేం చేస్తాం. యాక్టర్స్ ఆల్ ఆఫ్ దెమ్. హూ వాంట్స్ టు వర్క్ విత్ యూ, ఐ టు వర్క్ విత్ దెమ్. యు నో అల్లు అర్జున్ ఇస్ మై క్రష్. అంటే అది మరీ గుర్తు చేద్దాం, గ్యాప్ వచ్చింది. గుర్తు చేద్దాం, ట్రెండ్ ఏం లేదు. నేనేమన్నా యూట్యూబ్ ఛానల్లో అండి మీరు మరీ చేస్తారు. చిచ్చి లేదు, ఇట్స్ నాట్ ఫర్ ట్రెండ్, ఇట్స్ సంథింగ్. ఇఫ్ ఐ హ్యావ్ టు లుక్ అప్ టు సమ్వన్. నాకు అప్పుడు కూడా అడిగారు, అంత కాన్ఫిడెంట్ అనిపించలేదు. నౌ ఇట్స్ జస్ట్ చిన్న కోరిక.